కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పిన కవిత ఇక తెలంగాణ జాగృతిపై ఫోకస్ పెడతారా? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె ఆలోచన ఏంటి? ఏదైనా పార్టీలో చేరతారా, లేక కొత్తగా పార్టీ స్థాపిస్తారా, లేదంటే మౌనంగా ఉంటారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కల్వకుంట్ల కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో కవిత గులాబీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా సమర్పించారు. తన సస్పెన్షన్ నిర్ణయంతో పాటు పార్టీలోని పరిణామాలు, ఇద్దరు నేతలకు సంబంధించి పలు అంశాలను మీడియాకు వివరించారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావులను మరోసారి టార్గెట్ చేశారు. పార్టీకి వీరిద్దరితో నష్టం అని చెబుతూ ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్లకు సలహా ఇచ్చారు కవిత. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇవాళ నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులపై చర్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్న కవిత అదే సంస్థతో ముందుకు సాగుతారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న బతుకమ్మ పండుగపై కవిత ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం వెయిట్ అండ్ వాచ్ ధోరణిని కొనసాగించాలని కవిత భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి క్యాడర్తో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు కవిత. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని, అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా, కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కవిత అంచనా వేయలేకపోయినట్లు తెలుస్తోంది. తన నుంచి క్లారిటీ తీసుకోకుండా నేరుగా సస్పెండ్ చేయడంతో ఇప్పటికిప్పుడు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకే కొంత సమయం వేచి ఉండి రాజకీయ అడుగులపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తారని తెలుస్తోంది.